ఇక నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు 19వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. పండగ చేసుకుంటామంటే 3000 ఇవన్నీ నీకు కనపడవా? ఈ రోజు 19వ రోజుకు చేరుకుంది. రేపు రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండేటటువంటి సందర్భంలో పోలీసు బలగాల్ని మొట్టమొదటిసారి ఈ రోజే ప్రభుత్వం ప్రయోగించింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇష్యూని శాంతియుతంగా చేసేటప్పుడు దీన్ని రప్చర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి రావడం దురదృష్టకరం. కనీసం అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మీరు చెప్పేది అబద్ధాలు. దేశంలో చాలా రాష్ట్రాలలో దాదాపు 7-8 రాష్ట్రాలలో ఆంధ్రదేశం కన్నా కూడా ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు అనేది మేము ప్రూవ్ చేశాం. కాకపోతే వాళ్ళని కూడా విచారించమని చెప్పండి. మొత్తం 10 డిమాండ్లలో 9 డిమాండ్లు మేము ఒప్పుకున్నాము. ఒక్క డిమాండ్ కోసం కార్మికులు మొరాయిస్తున్నారు, మొండిగా మాట్లాడుతున్నారు అనేది అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆమోదించినటువంటి డిమాండ్స్ ఏవి కూడా 1-2 మినహా ఏవి కూడా లేవు. కాబట్టి మేము శాంతియుతంగా